అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది పొలిటికల్ ఛానల్కు స్వాగతం. మనతో ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి, ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే కేంద్రం ప్రభుత్వాలు కూడా గ్యాస్ అలాగే మనకి పెట్రోల్ కూడా నిల్వలు ఉన్నాయంటున్నారు. కాకపోతే జనాలందరూ కూడా ప్యానిక్ అవుతున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర నో పెట్రోల్ అని చెప్పేసి బోర్డింగ్స్ పెడుతున్నారు. అలాగే క్యూ లైన్లో ఈ 2 రోజులు కూడా జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు పెట్రోల్ కోసం. అసలు దీని గురించి మీరు ఏమంటారు? మీరు ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఏంటంటే ఈ మధ్య కాలంలో యుద్ధాలు కామన్ అయిపోయింది. ట్రంప్కి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆ ట్రంప్ ఫ్యాషను మనకేడ మోషను. ఇది సిచ్యువేషను. నేనేమన్నానంటే ఇవన్నీ దూరదృష్టితో, ఇప్పుడు కేంద్రం ఉంది, ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఆయన ప్యానిక్ సిచ్యువేషను వచ్చింది, ఇబ్బందులు వచ్చినాయని ఆ స్థాయిలో ఆయనే చెప్తే ఇంక దేశ ప్రజలందరూ, ప్రధానమంత్రి గారు చెప్తే ప్రజలందరికీ భయం వస్తుంది. అదొక భయం, ఆయన ఆదర్శంగా తీసుకుంటారు. ఆ ప్యానిక్ అయిపోయారు. రెండోది, ఆయన చెప్పిన పోని ఇక్కడ ఉన్నట్టుండి ప్రజలు ఏమనుకుంటారు, అరే ఏదో జరగబోతుంది, రేట్లు పెరిగిపోతున్నాయి, లేదంటే స్టాక్ అయిపోతుంది, 1 లీటర్ కావాల్సిన వాళ్ళు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటారు, ఎత్తుకోపోయి బ్యారెల్ ఇంట్లో పెట్టుకుంటారు, క్యాన్లు తీసుకెళ్తారు. అది ప్రజల నైజం అది. ఎందుకంటే వాడికి భయం, రేపు పొద్దున ఫుడ్ ఉండాలంటే గ్యాస్ బండ లేనిదే వాడు ఒక చిన్న టీ అంగడి ఏం పెట్టుకోలేడు, బతకాలి వాడు, ఎవరు వచ్చి డబ్బులు ఇరు కదా. అందుకోసం ఆ భయంతో పరిగెత్తారు. మేమెన్ని చెప్పినా, గవర్నమెంట్ అధికారులు ఏం చెప్పినా అక్కడ నో స్టాక్ బోర్డు, జనాలు ఆగరు. దీనికి ఏంటి, ఈ మధ్య వరుసగా ఒక 3 రోజులు డిపోలో సెలవులు ఇచ్చారు. అది ఎవరికి యుద్ధం రాదని వస్తుందని ఎవరికి తెలియదు, సరే అది అయిపోయింది. తర్వాత అయినా క్రెడిట్ లేదు, అంతకుముందు క్రెడిట్ వస్తానని బొంకుల వాళ్ళు క్రెడిట్ లేదు, ముందు డబ్బులు కట్టాలి, పోయించుకొని పోవాలి, అదొక ప్రాబ్లం వచ్చింది, అందరికీ డబ్బులు ఉండవు. ఈ సమయంలో అన్న వాళ్ళు క్రెడిట్ ఇచ్చి రోజు 1 ట్యాంకర్ ఇచ్చేవాళ్ళకి 2 ట్యాంకర్లు, 2 ఇచ్చేవాళ్ళకి 4 అలా ఇచ్చి ఫుల్గా వీళ్ళకి అలాట్ చేస్తే స్టాకు, వీళ్ళు రాత్రులు పగులు ఓపెన్ చేసి చేసుకుంటారు కదా, మిడ్నైట్ మార్నింగ్ వరకు. అది లేదు అంటే మీరు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రాబ్లం వచ్చినప్పుడు స్టాకు 90 రోజులకు ఉందన్నప్పుడు డబుల్ కోటా ఈ 2 రోజులు చాలు, 2 రోజులు 3 రోజులు ఇస్తే మళ్ళీ మా నార్మల్ అయిపోద్ది. గ్యాస్ ఇప్పుడు కొంచెం సర్దుమణిగింది, కేంద్రమే పెంచేసింది, 35 రోజులు సిలిండర్ బుక్ చేసుకునే టైం పెంచేసింది. సరే ఓకే, అదంటే తెచ్చుకుంటున్నారు. ఈ మధ్య బాగా ఫుల్గా వీళ్ళు మధ్యలో బ్లాక్లో డబ్బులు వసూలు చేసుకున్నారు, దండుకున్నారు, అది మామూలే. గవర్నమెంట్ కొంత విజిలెన్స్ వాళ్ళందరూ అరికట్టారు, అయినా సరే జరుగుతూనే ఉంటాయి. ఫైనల్గా ఇలాంటి ముందు చూపులో ఉండి ముందు జరగకుండా ఈవీ వెహికల్స్ ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో అన్న కొంత డిస్కౌంట్ ప్రకటిస్తే సెంట్రల్ వాళ్ళు ఎక్కువ మంది అవి కొనుక్కుంటారు కదా. సౌర విద్యుత్తు, సూర్య భగవానుడు మహానుభావుడు ఎప్పుడు మనకు అందుబాటులో ఉన్నాడు కదా. సోలార్ని విపరీతంగా ఎంకరేజ్ చేయొచ్చు కదా, ప్రతి ఇంటికి, ప్రతి ఆఫీస్కి. నీకు పవర్తో ఛార్జింగ్ పెట్టుకుంటారు, స్కూటర్లు, కార్లు అన్నీ తిరుగుతూ ఉంటారు ఇబ్బంది లేకుండా. అందుకనే వైరల్ అయింది, ఒకటి చూసారో లేదో, ఎలక్ట్రికల్ స్కూటర్ వేసుకొని అందరిని ఎగతాళి చేస్తూ తిరుగుతున్నాడు వాడు. అది బాగా వైరల్ అయింది, అది ఎక్సలెంట్ అది. కాబట్టి మీరు ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఒక అజెండాతోటి, అది సెంట్రల్ స్టేట్ అందరూ కలిపి ఒక అజెండాతోటి ముందు న్యాచురల్ రిసోర్స్ని ఉపయోగించుకునేటట్టు. అదేంటి, ఆల్టర్నేటివ్ రిసోర్స్. మీకు ఇంధనం కొరత ఎప్పుడైనా రావచ్చు యుద్ధాలతోటి, ఎవరి మీద ఆధారపడాలి. మన సూర్యుడైతే ట్రంపు లేకపోతే ఇంకొక ఇరాన్ ఆయన చెప్పలేదు కదా, మన సూర్యుడిని ఆపలేడు కదా, ఆయన మిసైల్ వేసి ఇంకోటో 24 గంటలు అందుబాటులో ఉంటారు కదా. మహానుభావుడు ఉదయం లేదు సూర్య నమస్కారాలు పెట్టుకోవచ్చు కదా. అవి ఎంకరేజ్ చేసి వాటిని ఉపయోగించుకోవడానికి ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకొని, తెలివి తెచ్చుకొని, అలర్ట్గా ఉండి, అటు ప్రజలు, గవర్నమెంటు ఎంకరేజ్ చేయాలి, ప్రజలు ఎక్కువ విరివిగా దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కన్నా తెలివి తెచ్చుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సో చూశారు కదా,
ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో మీరు ఏమనుకుంటున్నారో తెలియజేయండి. సో ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.